అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి భారతీయ జనతా పార్టీ మరొక చరిత్రను సృష్టించబోతోంది. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేరళలో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తన ఖాతా తెలవలేదు. కానీ 2024 ఎన్నికలలో 3 స్థానాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. సర్వే చేసిన నేపథ్యంలో విస్తుగొలిపే వాస్తవాలు. కేరళలో పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుదారులు పెరిగారు, ఓట్ షేరింగ్ పెరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. రికార్డు బ్రేక్ చేస్తూ చరిత్రలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ కేరళలో ఇప్పుడు 3 ఎంపీ సీట్లు సాధించనుంది. కేరళలో మొత్తం 20 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేరళ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్, కమ్యూనిస్టు కూటమి ఐడీఎఫ్ల మధ్యనే పోటీ ఉండేది. అంటే కేరళలో ఇప్పటి వరకు పోటీ కమ్యూనిస్టులే, కాంగ్రెస్ పార్టీల మధ్య మాత్రమే ఉండేది. కానీ మొదటిసారి భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. కేరళలో బీజేపీ రోజు రోజుకు బలపడుతూ వస్తోంది. దీనితో కేరళలో ఈసారి త్రిముఖ పోటీ జరగనున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. కేరళలోని మొత్తం 20 ఎంపీ స్థానాలలో 11 ఎంపీ స్థానాలలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుందట. ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్టులకు కాంగ్రెస్ మధ్య జరిగేది. కానీ 20 స్థానాలలో 11 చోట్ల ఏమంటారు పిన్ పాయింట్లో గట్టి టఫ్ ఇవ్వబోతుందట. అంటే 50% పైన సీట్లలో భారతీయ జనతా పార్టీ గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. కేరళ లాంటి ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్న రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 స్థానాలలో గట్టి పోటీ ఇస్తుందంటే అది చిన్న విషయం కాదు. నిజంగా చరిత్రను బ్రేక్ చేసినట్టే చెప్పుకోవాలి. అంతేకాదు దీనిలో ఖచ్చితంగా 3 ఎంపీ స్థానాలను గెలవనున్నట్లు మనకు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం తెలుస్తుంది. 20 స్థానాలుంటే 3 సీట్లు గెలవడం గొప్ప, అదేదో గొప్పగా చెప్తున్నావు, భారతీయ జనతా పార్టీని భుజాన వేసుకొని మోస్తున్నామంటే నిజంగా గొప్ప. కేరళ లాంటి ఒక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లోక్సభలో అడుగు పెట్టే 3 అభ్యర్థుల్ని ఇస్తుంది అని అంటే అది చరిత్రను తిప్పి రాస్తున్నట్టే. ఇప్పటి వరకు కేరళలో చరిత్ర ఒక లెక్క ఉంటే ఈ 3 స్థానాలు గెలిచిన తర్వాత మరొక లెక్కగా మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ఈసారి బీజేపీకి ఎప్పుడు 2%, 3% ఓట్ షేరింగ్ ఉండేది. కానీ ఈసారి 25 నుంచి 28% వరకు ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. 3% ఓట్ షేర్ ఎక్కడ, 25 to 28% ఓట్ షేర్ ఎక్కడ? ఒక్కసారిగా కేరళలో ఈ పరిణామాలు అటు కమ్యూనిస్టులకు ఇటు కాంగ్రెస్కి కూడా గొంతు మింగుడు పడనియట్లేదట. ఒక పక్క నుంచి మోదీ హవా, మరో పక్క నుంచి ఆర్థికంగా భారతదేశం అభివృద్ధి అవ్వడం, కేరళ కమ్యూనిస్టు భావజాలంతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండా అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చుతూ అత్యంత విద్యావంతులు ఉన్న కేరళ ఈరోజు అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిపోయింది. మనందరికీ తెలిసిన విషయమే. కారణం పాలకుల తీరు. అండ్ కేరళ వేదికగా చాలామంది విద్యార్థులు ఈరోజు ఉగ్రవాదం వైపు అడుగులు వేయడం, ఆ భావజాలాన్ని వారి మనసులోకి చొచ్చించడం, కేరళ స్టోరీస్ లాంటి సినిమాల ద్వారా అక్కడ యువత మీద జరుగుతున్న దారుణాలు బయటికి రావడం, ఇవన్నీ కూడా చైతన్యం రేపాయట. దక్షిణ భారత్ మీద మోదీ షా ద్వయం పూర్తి ఫోకస్ చేశాయి. 84 నుంచి 90 స్థానాలను దక్షిణాది నుంచి గెలవాలి అని ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. ఆ మొదలుపెట్టిన ప్రయత్నానికి అడుగులు ముందుకు వేస్తూ ఎలాంటి పరిస్థితులు వేస్తున్నా ముందుకు కదుపుతూనే ఉన్నారు. మోదీ సభలు, అలాగే అక్కడ వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీలోకి చేర్చుకుంటున్న అభ్యర్థులు, ఇవన్నీ కూడా కేరళలో బీజేపీని బలోపేతం చేయడమే కాదు 11 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తే 3 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఆ 11 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, మేధావులు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.